బ్రేక్ దర్శనం కూడా జేవిజుల విగ్రహాల తర్వాత అక్కడ బంగారు ఇది ఉంటది, స్వామివారికి సంబంధించినటువంటి ఆసనం అయ్యి అక్కడి నుంచి ఇట్లా వెనక్కి తెప్పుకొచ్చేసాడు బ్రేక్ దర్శనానికి. అది ఆశీర్వచనాలు ఇచ్చే మండపం ఉంటది. ఆశీర్వచనం కాదు, స్వామివారికి రాత్రిపూట్ల నిద్రకి చేసేటప్పుడు పవళింపు సేవ ఉంటుంది. లోపలికి వెళ్ళాడు మనకి రైట్ సైడ్ చూస్తే లోపల లోపలికి వెళ్ళి బంగారు వాకిల్ దాటాక లోపలికి వెళ్ళాక స్వామివారికి దీంట్లోకి వెళ్తాం. ఆ వెళ్ళినప్పుడు రైట్ సైడ్ స్వామివారికి సంబంధించిన పడక అది ఉంటది, రోజు పవళింపు సేవ జరుగుతుంది. అక్కడ రాత్రికి అంతా ఆయనకి ఆస్థానం అంటారు. మొత్తం స్వామివారికి ఆ రోజు వచ్చిన ఆస్తి సంపద అంతా కూడా ఆయనకి వివరించి చెప్పి పడుకోబెట్టి వెళ్ళాలి. అది ఆస్థానం అనేది. అక్కడ దాకా అక్కడి నుంచి ఇటు పంపించేశారు వెనక్కి. ఏది బ్రేక్ దర్శనాన్ని ఓన్లీ శ్రీవాణి వాళ్ళకి లేదా ఆ ఎమ్మెల్యేలు మంత్రులు ఒరిజినల్ గా వచ్చే వాళ్ళకి మాత్రమే ఆ గర్భగుడి ముందు నుంచి. అది కూడా ఇవన్నీ తీసేశారు, హారతలు తీర్థాలు ఇవన్నీ కూడా తీసేశారు. దాని మీద అమ్మలక్కలు తిట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. మన ప్రభుత్వం ఉండి మనకు ఇది పోయింది అనేది. ఎందుకంటే అంతకుముందు తెలుసు వీళ్ళందరికీ. అట్లాంటిది అతను ఏంటి, ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి కావాల్సిన సిస్టమ్స్ పెట్టుకొచ్చారు. ఈయన ఇప్పటికీ 100 సార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో నువ్వు తీసుకొచ్చినటువంటి ఏం సాధిస్తావు నువ్వు? ఏమైనా భక్తులు